సింగపూర్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ వాణిజ్య పర్యావరణ మంత్రి గ్రేస్ ఫు హైన్తో భేటీ అయింది. తెలంగాణతో వివిధ రంగాల్లో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యంపై చర్చలు జరిపారు. ఈ చర్చల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వివరించారు. ప్రధానంగా నగరాలు, పట్టణాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నీటి వనరుల నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, స్పోర్ట్స్, సెమీకండక్టర్ల తయారీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక రంగాలకు ఉన్న అనుకూలతలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వానికి సహకారాన్ని అందించేందుకు సింగపూర్ మంత్రి గ్రేస్ ఫు హైన్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రైజింగ్ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని పరిశీలిస్తామని హైన్ హామీ ఇచ్చారు. ప్రధానంగా ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, నీటి వనరుల నిర్వహణ, తెలంగాణ ఎంచుకున్న సుస్థిర వృత్తి ప్రణాళికలపై ఎక్కువ ఆసక్తిని ప్రదర్శించారు. పలు ప్రాజెక్టుల్లో పరస్పరం కలిసి పనిచేసేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడిగా చేపట్టాల్సిన ప్రాజెక్టులు, వాటిపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. వివిధ రంగాల్లో సింగపూర్ అనుభవాలను పంచుకోవాలని, దేశంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న తెలంగాణలో సంయుక్తంగా చేపట్టే ప్రాజెక్టుల కార్యాచరణను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, శ్వేత, రెండో రోజు సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తుంది. ప్రధానంగా తెలంగాణ రైజింగ్ బృందంగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సింగపూర్ లో రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. మనం నిన్న చూసాం, కీలక ఒప్పందం పైన అయితే ఒప్పందం జరిగింది. మరోవైపు ఇవాళ కీలక రంగంగా ఎంచుకున్నటువంటి మూసీ నది పునరుద్ధరణం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి విషయంలో ఇవాళ సీఎం మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వాళ్ళ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధానంగా సింగపూర్ వాణిజ్య పర్యావరణ మంత్రి గ్రేస్ ఫు హైన్తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి సింగపూర్ లో పర్యావరణం, వాణిజ్య పరంగా ఉన్నటువంటి బిజినెస్ సంబంధించి కావచ్చు, డెవలప్మెంట్ సంబంధించినటువంటి యాక్టివిటీలో ఏ విధంగా ముందుకు పోతుంది, దానికి సంబంధించి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసేందుకు ప్రధానంగా నగరాలు, పట్టణాభివృద్ధి, మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు, నీటి వనరుల నిర్వహణ, నైపుణ్యాలకు సంబంధించి వీటిపైన కూడా కీలకంగా సమావేశం జరిగింది. రెండు ప్రభుత్వాల మధ్య కూడా అక్కడ సింగపూర్ తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి ముందుకు సాగాల్సిన అంశాలపై కూడా చర్చించడం జరిగింది. దీనిపై కూడా పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మరోవైపు సీఎం తో పాటు పాల్గొన్నటువంటి శ్రీధర్ బాబు సెమీ కండక్టర్లకు సంబంధించినటువంటి పరిశ్రమల అధినేతతో పాల్గొన్నారు. ఏదైతే సెమీ కండక్టర్లకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పురోగతి జరుగుతున్నటువంటి నేపథ్యంలో సింగపూర్ తో పాటు తెలంగాణలో దీనిపై ఉన్నటువంటి అపార అవకాశాలకు సంబంధించి ఆయన చర్చలు జరిపారు. దీనిపై కూడా ఆయన ప్రత్యేక చర్చ నిర్వహించారు. ఇది ఏమైనప్పుడు కూడా ప్రధానంగా పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, అలాగే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి సింగపూర్ తో ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. శ్వేత, రైట్ అశోక్, థ్యాంక్ యూ. సిరిసిల్ల జిల్లాలో భూ కబ్జాల పర్వం సంచలనం రేపుతోంది. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు అన్న తేడా లేకుండా అన్నింటికీ పట్టాలు ఇచ్చిన భాగోతం సంచలనంగా మారింది. ఒకటి కాదు, రెండు కాదు, వందల ఎకరాల భూములు, భూ ఆక్రమణల అంశం రాజకీయంగా కుదిపేస్తోంది. భూ ఆక్రమణలపై అధికార విపక్ష పార్టీల మధ్య తారాస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. సిరిసిల్లలో భూ వివాదాలు, ఆక్రమణలేంటో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూ ఆక్రమణల అంశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ధరణిలో లొసుగులు అక్కడి వారికి కాస్తల వర్షం కురిపించిందా? ప్రభుత్వ భూములను అప్పనంగా తమ పేరుపైకి మార్చేసుకున్నారా? అధికారాన్ని అడ్డు పెట్టుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూ ఆక్రమణలకు పాల్పడ్డారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూ కబ్జాల పర్వం సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కి మరో తలనొప్పి పట్టుకుందా అనే అంశం మొదలైంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వందల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు పట్టా మార్చుకుని కబ్జా చేసిన వైనంపై తాజాగా జిల్లా యంత్రాంగం విచారణ చేపట్టింది. ఇందులో ఇప్పటికే ఒకరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారి దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు బయటికి వచ్చాయని తెలుస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం 450 మంది పేర్ల మీదకి పలు చోట్ల ప్రభుత్వ భూమిని బదిలీ చేసినట్లు
అధికారుల విచారణలో వెల్లడైంది. ఇందులో సిక్కం భూములు, దేవాదాయ భూములు, అసైన్డ్ భూములు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. సిరిసిల్ల, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట లాంటి విలువైన భూములు ఉన్న ప్రాంతాల్లో భూ ఆక్రమణలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో కొందరిని అరెస్ట్ చేసిన తర్వాత వారి నుంచి ఆ అక్రమ పాస్ పుస్తకాలని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని లూప్ హోల్స్ ని వాడుకుని ప్రభుత్వ భూములను తమ పేరుపైకి బదలాయించుకున్న వారు కొందరైతే కేవలం పాస్బుక్స్ సృష్టించి వాటి నుంచి రైతు బంధు, క్రాప్ లోన్లు తీసుకున్న వారు మరికొందరు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయంగా రచ్చరేపుతోంది. ఒకరిద్దరు చేసిన పనుల్ని తమకు ఆపాదిస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు కేటీఆర్. రాజకీయంగా ఎదుర్కోలేక అలాంటి ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సిరిసిల్ల భూ అక్రమాలపై తమకు సంబంధం లేదంటూ కేటీఆర్ కొట్టిపారేస్తున్నారు. ఇక్కడ ఎవరో ఒకరిద్దరు అవలగారు, ఎవరో ఒకరిద్దరు అవలగారు అది కూడా చెప్తుంది. కేవలం ఇవాళ అధికారం వచ్చిన ఒక కొత్త ఇదిలా 2-3 కేసులు పెట్టించి ఏదో పైశాచికారంతో పొందుతాం అనుకుంటారు. మన శక్తి 4-5 సార్లు ఓడిపోయినాక పాపం కొద్దిగా మతి స్థిమితం తప్పింది. కేటీఆర్ కు తెలియకుండానే సిరిసిల్ల నియోజకవర్గంలో భూ ఆక్రమణలు జరిగాయా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. సిరిసిల్లలో కట్టిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూడా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టారంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. త్వరలోనే ఈ భూ ఆక్రమణలపై చర్యలుంటాయన్నారు. ఈ భూ ఆక్రమణలకు పాల్పడిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. కేటీఆర్ గారి అసహన ప్రెస్ మీట్ ఓవైపు గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ ఆ మాటల వెనుక బేలాతనం కనిపిస్తున్న సందర్భం. అడ్వకేట్లను మాట్లాడుతున్నా, లాయర్లను మాట్లాడుతున్నా ఎవరు భయపడకండి అంటేనే కుంభకోణం జరిగిందనేటువంటి నిగూఢ అర్థాన్ని ఆయన ప్రెస్ మీట్ ద్వారా చెప్పకనే చెప్పిన మాట సందర్భంగా చెబుతూ సిరిసిల్లలో ప్రముఖులుగా చలామణి అవుతున్న కొందరు నేతలు సైతం భూ ఆక్రమణల వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని ఆరోపణలు వస్తున్నాయి. లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే అధికారులు ఈ విషయంలో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. నిజంగా ప్రభుత్వ భూముల్ని అక్రమ బదలాయింపులు చేస్తే ఎంతటి వారైనా సరే కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. రాజకీయాల చుట్టూ తిరుగుతున్న ఈ అంశంలో అసలు కథ బయటపడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రం ప్రకటించిన ప్యాకేజ్ ఉపశమనం కలిగించిందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వ కృషితో స్టీల్ కార్మికులకు భరోసా లభించిందన్నారు. భవిష్యత్తులో ఉక్కు పరిశ్రమను అభివృద్ధి బాట పట్టించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించారన్నారు. పవన్ కళ్యాణ్ పదవుల కోసం పోరాటాలు చేయలేదని ప్రజాక్షేమం కోసం పనిచేశారని అన్నారు. క్యాపిటల్ మైన్స్ కోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తోందని కొణతాల రామకృష్ణ అన్నారు. ఎంతో ప్రతిష్టాకరమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా ఆ రోజు 32 మంది ఆత్మత్యాగంతో ఆనాడు ఉన్నటువంటి తెన్నేటి విశ్వనాథం గారి నాయకత్వంలో ఏర్పాటైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం శాతల ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వం కాదు అన్నది నిరూపించి 7 మాసాల్లోనే ఏవైతే జటిల సమస్యలతో గత 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డామో, రాజధాని లేక పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి, ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి భూములు అమ్మటానికి గత ప్రభుత్వం స్వయంగా గత ముఖ్యమంత్రి గారే ఈ భూములు అమ్ముకోండి అని చెప్పినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది కాబట్టే ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్వయంగా పార్లమెంట్లో చెప్పినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 7వ మాసంలోనే ఇటువంటి ప్రతిష్టాకరమైనటువంటి స్టీల్ ప్లాంట్కి ఒక గట్టి పునాది మళ్ళీ వేయడం జరిగింది. ఈ పునాది ద్వారా దేశంలోనే నెంబర్ 1 స్టీల్ ప్లాంట్గా రూపొందించడానికి కావాల్సినటువంటి చర్యలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. దీనికి విశాఖ ప్రజల తరపున, ఉత్తరాంధ్ర తరపున, తెలుగు రాష్ట్ర ప్రజల తరపున మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ప్రజల తరపున అభినందనలు, కూటమి తరపున అభినందనలు వారికి తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో అనుభవం లేకపోయినా ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈ దేశానికి, రాష్ట్రానికి ఏదో చేయాలి, ప్రజలకు చేయాలనే తపనతో తన కంకణం కట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి
ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏలో భాగస్వాములు అవడానికి ముఖ్యంగా దోహదపడ్డది పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ రోజు ఈ విజయం సాధించామంటే ఆ రోజు కూటమి ఏర్పడ్డాం కాబట్టే ఈ రోజు ఈ విజయం సాధించగలిగాం. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర లక్ష్మీ పార్వతి, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు నివాళులర్పించారు. సినీ రాజకీయ రంగంలో ఎన్టీఆర్ చేపట్టిన కృషి ఎనలేనిదంటూ కొనియాడారు. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ తెలుగువాడినని చెప్పుకునే ధైర్యం కల్పించారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ ఘాట్లో బాలకృష్ణ నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారాన్ని చేపట్టి పేదవారి ఆకలి తీర్చారన్నారు. ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శమని, అందరి గుండెల్లో నిలిచే నిత్యామృతంగా మారారని కొనియాడారు. రాజకీయంగా స్వర్గీయ ఎన్టీఆర్ తీసుకొచ్చిన ఎన్నో పథకాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు, ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు, నటసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధృవతారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణదాముడని. మొన్ననే ఆయన శత జయంతి జరుపుకోవడం జరిగింది. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలను ఆయన అణువణువులో జీర్ణింపు చేసుకుని ఆ పాత్రలకి న్యాయం చేసిన నట ధీరుడు నందమూరి తారక రామారావు గారు. మనం ఎక్కడ వెతికి చూసినా, ఎక్కడ చూసినా కూడా అటువంటి నట ధీరుడు, లేకపోతే నటచారుడు, లేకపోతే నట ధీరుడు ఎక్కడా మనకి కానరాడు అని నేనే కాదు, ప్రతి ఒక్కడు చెప్పుకుని తీరుతారు, ఒప్పుకుని తీరుతారు. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలో సాగిన ఒక గొప్ప జీవితం. అందుకే ఆయన అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఒక నిత్యామృతాన్ని తాగిన దేవుడిలా మారాడు. అటువంటి వాళ్ళకి మరి మరణం ఏది? ఆయన ఎప్పుడు నిత్యం వెలిగే ఒక మహత్తర జీవిత విధానం నందమూరి తారక రామారావు. ఆనాడు ఎంతో మంది కార్యకర్తల నుంచి నాయకుల్ని తయారు చేశారు రామారావు. అలాగే కాకుండా అంతవరకు ఒక పంథాలోనే పెడుతున్న రాజకీయాల్ని మార్చి చదువుకున్న వాళ్ళని కూడా, అటు డాక్టర్లు అయితేనేమి, ఇంజనీర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, అందరిని కూడా రాజకీయాలకు తీసుకొచ్చారు మహానుభావుడు నందమూరి తారక రామారావు. ముందు కూడా ఆయన్ని అందరం మన స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా, మాకు అందరికీ కూడా ఒక శక్తిని ఇవ్వాల్సిందిగా ఆ మహానుభావుని కోరుకుంటూ, అలాగే ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ప్రభంజనమని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ ఘాట్లో స్వర్గీయ ఎన్టీ రామారావుకు తల్లి భువనేశ్వరితో కలిసి నివాళులర్పించారు. సినీ రంగంలో ఎన్నో సినిమాలు తీసి ఆయన మార్క్ చూపించారన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. పేద ప్రజలకు 2 రూపాయలకే కిలో బియ్యం అందించారని, మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు జాతి ఎక్కడ ఉన్నా అగ్రస్థానంలో ఎదగాలని లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ అనేది కేవలం 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. అటు సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, ఆయన నంబర్ 1గా నిలిచిన వ్యక్తి. సినిమాలో మనం ఒకసారి చూస్తే, ఆయన చరిత్రగానే ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు, ఒక మార్క్ అనేది నిలబెట్టారు. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి, ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్న ఎన్టీఆర్. అన్న ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగోళ్ళు తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఆనాడు భారతదేశంలో తెలుగోళ్ళు అంటే మద్రాసీలు అనేవారు. కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం
ఢిల్లీలో వినిపించారు. ఆనాడు ఆయన బర్తరఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్న ఎన్టీఆర్. స్వర్గీయ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడంతో భారతరత్నకే గౌరవం వస్తుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్లో స్వర్గీయ ఎన్టీఆర్ కు రఘురామకృష్ణంరాజు నివాళులర్పించారు. చరిత్రలో మరణం లేని నాయకుడు దివంగత ఎన్టీఆర్ అని అన్నారు. ప్రజల హృదయాల్లో ఆయన చిరస్మరణీయంగా జీవించే ఉంటారని అన్నారు. ఎన్టీఆర్ సంఘ సంస్కర్తనే కాదు, సంక్షేమ పథకాలకు ఆద్యుడని కొనియాడారు. మరణం లేని నాయకులు అతి తక్కువగా ఉంటారు. అటువంటి మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ రోజుకి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా చిరంజీవిగా జీవిస్తున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు. గత సంవత్సరం ఇదే రోజు ఆల్మోస్ట్ ఇదే సమయానికి మీడియాతో మాట్లాడేటప్పుడు నేను అన్నా, రాబోయే రోజుల్లో అతిపెద్ద ఘన విజయం తెలుగుదేశం పార్టీ మళ్ళీ సాధించబోతోంది. తప్పకుండా ఆ విజయం తరువాత భారతరత్న అంటే భారతరత్న రామారావు గారికి ఏమి గౌరవం తీసుకొస్తుందని నేను అనుకోవట్లా. బట్ భారతరత్నకే రామారావు గారు గౌరవం తీసుకొస్తారు. మరి వారికి ఆ అద్భుతమైన విజయం తరువాత సాధిస్తాం తప్పకుండా అని చెప్పి మాట్లాడుకోవటం జరిగింది. అది నిజం కావాలి. ఈ రాబోయే సంవత్సరంలో అది నిజం కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారు ఒక సంఘ సంస్కర్తగా ఈ సంక్షేమ పథకాలకి ఆద్యుడిగా ఈరోజు దేశం అంతా కూడా ఎన్టీ రామారావు గారి మోడల్నే అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. ఎందుకంటే ప్రజలు బాగోవాలి, ప్రజల బాగోగుల కోసం ఆయన అద్భుతమైన పథకాలు అంటే ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా కూడా ప్రజల సంక్షేమం చూడొచ్చు అనే విధంగా ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ అనేది లేకుండా అద్భుతంగా పరిపాలించిన పరిపాలన దక్షుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ జీవించే ఉంటారని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ఘాట్లో స్వర్గీయ ఎన్టీ రామారావుకు తీగల కృష్ణారెడ్డి నివాళులర్పించారు. తెలుగు జాతినే కాదు, దేశం మొత్తం ఐక్యతగా ఉంచిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. నేషనల్ ప్రింట్ ఏర్పాటు చేయడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఎంతమందికి ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టారని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధి చేయడంలోనూ ఎన్టీఆర్ పాత్ర ఎంతగానో ఉందన్నారు. సినిమాలు నటించి తెలుగు ప్రజలే కాదు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా కదిలించి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఆనాడు ప్రధానమంత్రులను చేసిన ఘనత కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి దక్కింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మహాన్గానికి ఎంత మనము గణించుకున్నా తక్కువే. అందుకనే తెలుగు ప్రజలందరూ కూడా ఆయన సినీ రంగనే కాకుండా రాజకీయ రంగంలో ప్రవేశించి ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.